సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన, కాసేపట్లో సోనియా గాంధీతో భేటీ, దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం. ప్రైవేట్ ఆసుపత్రులపై ఏపీ వైద్య శాఖ కొరడా, అవసరం లేకున్నా సిజేరియన్లపై సీరియస్, 104 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ. ఏపీలో రాజకీయ చైతన్యం తెచ్చింది ఎన్టీఆర్ఏ. ఏ పార్టీ అయినా ఆయన పేరు చెప్పుకోవాల్సిందే. విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్న బాలకృష్ణ. ఎన్టీఆర్ 101వ జయంతి, నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు. ఎన్టీఆర్ ఘాట్లో లక్ష్మీ పార్వతి నివాళులు. ఏపీలో సుపరిపాలన కొనసాగుతోంది. జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులుంటాయంటూ కామెంట్. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన ఎర్రబెల్లి. ఎన్టీఆర్ నాకు రాజకీయ దేవుడు, భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్. భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. పలు హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహారం గుర్తింపు. 2 రెస్టారెంట్లకు 25,000 జరిమానా. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పు. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో రిలీఫ్. మరో 3 కేసుల్లో బెయిల్ కోరిన ఎమ్మెల్యే. ములుగు జిల్లాలో గోల్డ్ అప్రైజర్ చేతివాటం. బంగారం స్థానంలో నకిలీ నగలు చేర్చిన ప్రశాంత్. ఆడిటింగ్లో గుర్తించిన కెనరా బ్యాంక్ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భానుడి భగభగలు. ఏపీలో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు. తెలంగాణలోనూ పెరిగిన ఎండల తీవ్రత. మరో 5 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, వాతావరణ శాఖ అంచనా. కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ. కౌంటర్ వాదనలు వినిపించనున్న ఈడీ. కోర్టు తీర్పుపై ఉత్కంఠ. అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగానికి బ్రేక్. సాంకేతిక కారణాలతో నిర్ణయం. ఇప్పటికే 2 సార్లు వాయిదా. అన్నమయ్య జిల్లాలో వేటగాళ్ల అరెస్ట్. నాటు తుపాకీ స్వాధీనం. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు. ఆదిలాబాద్లో పత్తి రైతుల కష్టాలు. విత్తనాల దుకాణాల ఎదుట భారీగా క్యూ లైన్లు. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో ఆందోళన. ఈ ఎన్నికలు కొత్త దిశను సూచిస్తాయి. చాలా మంది ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నారు. వారికి ఇవే చివరి ఎన్నికలన్న ప్రధాని మోదీ. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.